సక్సెస్ కావాలి అంటే మనం చేసే ప్రతి పనిలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. ఈ పర్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం డిక్షనరీలో ఈ పర్ఫెక్షన్కి మీనింగ్ చూస్తే దానికో మీనింగ్ ఉంటుంది. అయితే బయటి ప్రపంచంలో నీకు ఎవరు కూడా పర్ఫెక్ట్గా కనిపించరు, ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కానీ మనం సక్సెస్ కావాలి కాబట్టి పర్ఫెక్షన్ కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది 3 రకాలుగా మనం పర్ఫెక్షన్ అనేది అచీవ్ చేయొచ్చు. ఒకటి, నిష్ణాతులతో, ఇంటెలెక్చువల్స్తో, ఎక్స్పీరియన్స్ పీపుల్తో మనం రెగ్యులర్గా మాట్లాడుతూ వారి అనుభవాల నుంచి మనం నేర్చుకోవచ్చు. రెండవది, ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, గొప్ప గొప్ప రచయితలు వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా ఒక పర్టికులర్ టాపిక్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళ ఏదైతే చదువుకున్నారో దాన్ని పుస్తక రూపంలో వాళ్ళు ప్రపంచానికి అందించారు. ఆ పుస్తకాలు చదవడం. మూడవది, ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం వల్ల కూడా మనకి ఎన్నో నేర్చుకుంటాం. ఈ రకరకాలుగా మనం నేర్చుకున్నప్పుడు, అంటే బుక్స్ చదువుతూ, అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడుతూ, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ మనం నేర్చుకున్నప్పుడు మనం ఒక్కొక్క మెట్టు మనం పర్ఫెక్షన్ వైపు వెళ్తుంటాం, మనం సక్సెస్ వైపు వెళ్తుంటాం. ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలి. ట్యాంక్ ఫుల్ చేయించాం. కొంత దూరం వెళ్ళాక పెట్రోల్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ రీఫ్యూయల్ చేయించాలి. మళ్ళీ కనుక నువ్వు డీజిల్ వేయకుంటే, పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయకుంటే అది ముందుకెళ్ళదు. అంటే ఈ రీఫ్యూయలింగ్ ఆర్ రీఛార్జింగ్ అనేది ఖచ్చితంగా అవసరం సక్సెస్ అవ్వడానికి. మనకు కూడా, వ్యక్తులకు కూడా చాలా వరకు రీఫ్యూయలింగ్ ఆర్ రీఛార్జింగ్ అనేది కావాలి. మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చదువుతూ, బుక్స్ చదువుతూ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ, బుక్స్ చదువుతూ, వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఆ రీఛార్జింగ్ అనేది మనకు జరుగుతుంటుంది. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేర్చుకోవడం, చదువుకోవడం అనేది మీరు లైఫ్లో ఆపకండి. మీరు పర్ఫెక్ట్ కావాలి అంటే, మీరు సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా కూడా నేను చెప్పినటువంటి ఈ 3 రకాల రీఛార్జింగ్ అనేది మీరు చేసుకుంటూ ఉండాలి. ఆల్ ది బెస్ట్.